కాబట్టి దీని గురించి ఆయన ప్రధానమంత్రి మోడీతోటి కూర్చొని 9th షెడ్యూల్లో రేపు పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో పెట్టించాలి. అంతే, అంత గొప్ప అవకాశం ఆర్ కృష్ణయ్య గారికి ఉంది. ఆ విధంగా మేము సమాజంలో పీడిత వర్గంగా కో విక్టిమ్స్ అంటే సహబాధిత వర్గం మేము కూడా. అంటే బీసీల అనే పీడితులు ఎస్సీ ఎస్టీల లాగానే వారు కూడా. పార్లమెంట్లో కాన్స్టిట్యూషన్ డిఫైన్ చేసిన ఓబీసీస్ అన్నది ఇతర వెనుకబడిన తరగతులు అన్న దాంట్లో అందరం ఉంటాం. నాట్ ఓన్లీ బీసీ, అందరం ఉంటాం. ఇది అందరం కలిసి పోరాడాల్సిందే. ఆ రోజు మండల కమిషన్ మూవ్మెంట్లో ఈ దేశంలో బీసీల మండల కమిషన్ ఉద్యమంలో ఎస్సీలే పాల్గొన్నారు ఎక్కువ. అంటే బీసీలకు అంత చైతన్యం లేదు. మండల కమిషన్ టైంలో బీసీలకు చైతన్యం లేకుండా బాయ్. కాకా కాలేకర్ కమిషన్ చెత్తపుట్టలు వేసినప్పుడు నెహ్రూ మీద తిరుగుబాటు చేయడానికి ఈ దేశంలో బీసీలకు చైతన్యం లేకపోయా. స్వాతంత్రోద్యమంలో బీసీలందరి కోసం హక్కుల కోసం పోరాడతాని అంబేద్కర్ ఆహ్వానం ఇస్తే అప్పటికీ బీసీలకు చైతన్యం లేకపోయా. ఇప్పుడు ఈ రాష్ట్రంలో కోర్టులో జీవో పోతే ఇప్పుడు బీసీలకి చైతన్యం లేకపోతే ఎట్లా? అందుకని అన్ని వర్గాలను కలిసి పోరాడాల్సిందే.